చదువుకుందాం. కీర్తనల గ్రంథం 8వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా. నాగమణి చెల్లమ్మ వందనాలమ్మా. అమ్మ నేను అనుకున్నాను ఆ పని చేస్తావు నువ్వు. తీనది యాసిడ్ బాటిల్, డిస్ట్ వాటర్. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ వినోదలను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుని కంటే మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర వత్సములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఇదందరం కలిసి చదువుకుందామండి. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. దేవునికి స్తోత్రం. ఎంత ప్రభావము గలది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పు కూర్చుందాం. గట్టిగా స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. మొత్తం కీర్తనలు 150 కీర్తనలు. 150లో 70 కీర్తనలు దావీదు గారు రాసినయే. మిగతా 80 కీర్తనలు సొలొమోను గారు, ఆసాపు గారు, మోషే గారు, కోరహు కుమారులు వీరందరూ రాసినవి. ఎక్స్క్లూజివ్గా 70 కీర్తనలు దావీదు గారు రాసినయే. దేవునికి స్తోత్రం. అయితే ఈ 8వ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఏలా అనేది ఒక లోయ. అటువైపు ఒక కొండ ఉంటుంది, ఇటువైపు ఒక కొండ ఉంటుంది, మధ్యలో లోయ. ఆ లోయ పేరు ఏలా. ఆ కొండ మీదేమో ఇజ్రాయేలీలు కూర్చున్నారు, ఈ కొండ మీదేమో ఫిలిస్తీన్లు ఉన్నారు. ఈ ఫిలిస్తీన్లో నుంచి ఒక పొడుగాటి మనిషి పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి రావడం, ఇజ్రాయేలీల దేవుణ్ణి దూషించడం, ఇశ్రాయేలీల్ని దూషించడం. 40 రోజుల నుంచి సాగుతుంది ఈ కథ. రోజుకి ఎన్నిసార్లు? 2 సార్లు. అంటే 80 సార్లు వచ్చి దేవుణ్ణి దూషిస్తున్నా వారు లేవట్లేదు. వాళ్ళని దూషిస్తే వాళ్ళు ఎలాగో బలహీనలు అనుకోండి, ఓకే. తమ దేవుణ్ణి దూషిస్తున్నా వాళ్ళకి రోషం అనేది రావట్లేదు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? రోషం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ అమ్మాయి మీద దోమ వాలిందనుకోండి, ఒకవేళ మా ఇద్దరం ఏమన్నా చూస్తూ ఉంటామేమో కానీ వాళ్ళ అమ్మ అక్కడి నుంచి రికార్డింగ్ లేదు, ఏమీ లేదని ఒక్క తన్ను దాన్ని మీదడిపోద్ది. ఆ మీదడిపోయిన దానికి ఆ అమ్మాయి ఏమైపోద్ది అనేది తర్వాత సంగతి. దోమ చచ్చిపోయిందా లేదా అనేది ముఖ్యం. ఏమండి? కానీ దేవుడు కనీసం ఒక చిరు పవనం అంటే చిన్న గాలి, మండు వేసవిలో చిన్న గాలి వచ్చి నాకు అపాయం తలపెడుతుందని అంటే ఆ గాలిని ఆపేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. వీళ్ళకి మాత్రం రోషం రావట్లేదు. ఆ టైంలో వచ్చారు దావీదు గారు వచ్చి ఆయన అన్న మాట ఏంటి? మా ప్రభువా, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో, జీవము కలిగిన దేవుణ్ణి దూషించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు. చాలండి ఆ మాట ఒకటి. అంతే. వెళ్ళాడు, మొత్తానికి ఏదో జరిగింది, వెళ్ళారు, దేవుడే యుద్ధం చేశాడు, ఫిలిస్తీయుడు పడిపోయాడు. ఆ తరువాత వచ్చి రాజు సన్నిధిలో ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. ఏంటి ఆయన ఉద్యోగం? సింఫనీ వాయించడం, ఒక వాయిద్యం వాయించడం. అప్పుడప్పుడు సౌలు గారి మీదకి ఒక దురాత్మ వస్తూ ఉండేది. వచ్చినప్పుడు వెర్రి పనులు చేస్తూ ఉండేవాడు. ఈయన ఎదురుగుండా కూర్చుని ఆ గిటారో సింఫనీయో వాయిస్తూ ఉండేవాడు. ఆయన వాయించిన దానికి ఆత్మ వెళ్ళి ఆ దురాత్మను వెళ్ళగొట్టేసేది. దేవునికి స్తోత్రం. ఇక అక్కడి నుంచి అలా అంచెలంచెలుగా
ఎదిగి మొత్తానికి మామ చేత తరమబడి రాజు అయ్యాడు. మొత్తానికి రాజు అయిన తరువాత ఒక రోజు ఆ వసంతకాలం యుద్ధానికి వెళ్ళే టైంలో మేడ మీద మిద్దె మీద ఎలా తిరుగుతున్నాడో అలా ఒక రోజు పైకి తిరుగుతూ చంద్ర నక్షత్రాలను చూచి వ్రాసిన పాటే ఈ 8వ కీర్తన. ఆ పైన ఒక మాట ఉంటుంది, ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగము మీద గిత్తీతు కాదు, పాడదగినది. గిత్తీత్ రాగం అంటే ద్రాక్ష గానుగలు. ద్రాక్షాలను మిక్సీలో వేస్తే ఏమొస్తుంది? పెద్ద ద్రాక్ష పండుతుందా? ఆ జ్యూస్ ఎలా ఉంటుంది? తినడానికి బాగుంటుంది, తాగిన తర్వాత అది రుచిగా ఉంటుంది, తాగిన తర్వాత మన శరీరానికి బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ కీర్తన చదివినప్పుడల్లా మనకు కూడా శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు ధ్యానం చేశాను ఈ 17 సంవత్సరాల్లో 8వ కీర్తన. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం చేసాం, హరినాథపురంలో ఉన్నప్పుడు ఒకసారి ధ్యానం చేసాం, అక్కడ కొత్తూరు వెళ్ళే దారిలో ఉన్నప్పుడు అక్కడ ధ్యానం చేసాం. అయినా కానీ ఎప్పటికప్పుడు క్రొత్త ఆలోచనలే. రాత్రి ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత మొత్తానికి అదేదో కృపావార్త రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని 8వ కీర్తన గురించి చూస్తూ ఉంటే ఈ కీర్తనలో నుంచి వేరే డైమెన్షన్లో, వేరే దారిలో దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని అంటారు, జుంటె తేనె దారల కన్నా మధురమైనది. ఆమేన్. దీన్ని మనం ద్రాక్ష గానగలో వేసినట్టు మన హృదయంలో వేసుకుని ఈ వాక్యాన్ని మనం దున్నుతా ఉంటే, లేకపోతే మిక్సీ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి ఆ రసం అనేది వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన ఎముకలకు సత్తువ, సామెతల గ్రంథంలో ఉంటుంది వాక్యం. మన ఎముకలకు సత్తువ, నరాలకు బలం, ముఖానికి ప్రకాశం. నువ్వు వాక్యంతో గడుపుతా ఉంటే దేవునితో గడుపుతా ఉన్నట్టే. నువ్వు దేవునితో గడుపుతున్నావంటే ఆయనలో ఉన్న ప్రకాశం మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మంచి ఎగ్జాంపుల్ ఎవరు? మోషే గారే. 40 రోజులు అసలు మంచినీళ్ళు తాగలేదండి మనిషి. మామూలు సైన్స్ ఏం చెప్తుంది, 8 రోజులే ఎంతో మంచినీళ్ళు తాగకపోతే మనిషి కళ్ళు తిరిగి పడిపోతాడు, బీపీలు డౌన్ అయిపోతాయి. 40 రోజులు ఆయన మొహాన్నే చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉంటే, పరలోకపు సంబంధమైన విషయాలు చెప్తా ఉంటే ఆయన మొహాన్ని అంకే చూస్తూ ఉన్నాడు. అలా కొండ దిగి వస్తూ ఉంటే వాళ్ళందరూ పారిపోతున్నారట ప్రకాశానికి. యెహోషువ దుప్పటోటి టవలోటి తీసుకొస్తే ముఖం మీద వేసుకుని కొంతకాలం ఆయన గుడారం దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారానికి వెళ్ళినప్పుడు మొహం మీద ముసుగేసుకుని వెళ్ళేవాడు. అంత ప్రకాశం వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన ఇప్పటికీ ఇజ్రాయేలు దేశంలో ఎప్పుడు పాడతారు అని అంటే 7వ నెలలో పాడతారు. ఎందుకని 7వ నెల స్పెషల్ ఏంటి? పర్ణశాలల పండుగ జరుగుతుంది. ఆ పర్ణశాలల పండుగలు ఇప్పటికీ ఈ 8వ కీర్తన హీబ్రూలో వాళ్ళు పాడుకుంటారు. దేవునికి స్తోత్రం. అంత వాల్యుబుల్ వర్డ్ ఇది. ఏమండి, ఇది రాబోయే కాలంలో పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అంత్యక్రీస్తుతో, క్రూర మృగముతో యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుతుందో ప్రవచన వాక్కుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రాకడకు ముందే దావీదు గారు దీన్ని రాసి పెట్టారు. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుణ్ణి చూద్దాం. ఒక మాట ఉంటుంది, 4వ మాట, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. యాక్చువల్గా ఈ వచనం మనుషుల గురించి అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 100% మనుష్య కుమారుడు, 100% ఆ మనుష్య కుమారుడిని ఏ విధంగా చేశాడంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు దేవదూతల కంటే కొద్దిగా తక్కువగా. ఏమండి, వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఆ గొప్పతనం ఏంటో చెప్పుకుందాం. అసలు రక్షణ అంటే ఏమనుకుంటున్నారు? ఆ రక్షణ భాగ్యం పొందుకోవడానికి దేవుడు ఎంత యాగం చేశాడో మనకు అర్థం అవ్వట్ల. ఉచితం అయిపోయేసరికి రక్షణ ఉచితమే కానీ చాలా విలువైనది, చాలా బరువైనది. దాన్ని కాపాడుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఆమేన్. 1వ వచనం చదువుదామండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగింది. ఒక్కసారి ఆలోచించండి. 850 కోట్లు 900 కోట్లు ఉన్నారు.
అందులో 500 కోట్లు, సగానికి సగం ఇస్లామిక్ మతం ముస్లిం సహోదరులు ఉన్నారు. ఒక 25 లక్షల కోట్లు బౌద్ధులు ఉన్నారు. ఇక అన్యులు వాళ్ళందరూ ఉన్నారు. వీరందరూ పూజిస్తున్న వారిని మనం ఏం దూషించట్లేదు. వారు ఎవరినైతే పూజిస్తున్నారో వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరకే ఆ ప్రభావం ఉంటుంది. ఆమేన్. కానీ సర్వ సృష్టికర్త అయిన మన దేవుని యొక్క మహిమ ఆకాశంలో ఉంది, భూమి అందంతట. అదే కదమ్మా అక్కడ వాక్యం. యెహోవా మా ప్రభువా ఆకాశములలో మహిమను కనపరచువాడా. వీళ్ళ మహిమ అక్కడ దాకా వెళ్దు. అర్థమవుతుందండి? ఒక దురాత్మ ఉందనుకో, ఆ దురాత్మ రాగానే మీరు కరెక్ట్గా సెన్స్ చేస్తే, ఎందుకంటే వాడితో కాస్త కోస్త పరిచయం ఉంది కాబట్టి చెప్తున్నా, కరెక్ట్గా సెన్స్ చేస్తే భయంకరమైన దుర్గంధం వస్తుంది. ఇల్లంతా చండాలం అయిపోద్ది, చెత్తా చెదారం అయిపోద్ది, ఇల్లంతా గొడవలు అయిపోతూ ఉంటాయి. ఏమండి, ఎక్కడ వస్తువులు అక్కడ ఉండవు. ఒకవేళ మనం పెడదామనుకున్నా పెట్టలేము వాటిని. అదే పరిశుద్ధాత్మతో నింపబడ్డ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ క్వాలిటీ, శుభ్రంగా ఉంటారు వాళ్ళు, శుభ్రంగా ఉంటారు. ఎక్కడ ఉంటాయి. ఏమండి, ఇది పరిశుద్ధాత్మ. అసలు పోల్చను, అసలు ఆ మాటే తప్పు. ఆకాశములలో ఆయన మహిమ కనుపరుస్తున్నాడు. మనం పైకి చూస్తే ప్రతిసారి ఆశ్చర్యపోవడమే. ఆ నక్షత్రాలను చూచి, ఆ సూర్యచంద్రుల్ని చూచి, అవి ప్రయాణం చేయటం చూచి, ఆ నీలి రంగును చూచి, ఒక్కొక్కసారి మహా ఎండొచ్చి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఎర్ర సూర్యుడు అస్తమిస్తూ ఉంటే సెల్ ఉందనుకో చేతిలో, సూపర్గా ఉందని ఓ సెల్ఫీ తీసుకుంటారు, ఓ ఫోటో తీసుకుంటారు. ఎప్పటి నుంచి ఇది? మన ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పటి వరకు? మన శక్తి ఉండి నడిచేటంత వరకు. ఎప్పటికీ ఆకాశం సుందరంగానే ఉంది, ఆయన మహిమ కనుపరుస్తానే ఉన్నాడు. భూమి అందంతటా ఏ మూలకెళ్ళిపోయి, ఏ జైల్లోకి వెళ్ళిపోయి, ఏ నరక కోపంలోకి వెళ్ళి యేసయ్యా నన్ను రక్షించవా అంటే ఆయన హస్తం కురుచా కాలేదు. మహాజలరాశుల్లో నుండి పైకి లేపే దేవుడు మన దేవుడు. ఆయన నామం, ఉన్న మాట ఏంటంటే భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. ఇప్పుడు దావీదు గారు ఆలోచించుకుంటున్నాడు కదా. దావీదు ఏమని ఆలోచిస్తున్నాడు? అవును కదా, ఆ రోజు ఆ లోయలో ఆ 9 అడుగుల జానుడు మనిషి రకరకాలుగా మాట్లాడి, ఏ దావీదు నేనేమైనా కుక్కలా కనపడుతున్నానా, కర్ర పట్టుకొస్తున్నావు అని అన్నాడు. అప్పుడు నేనేమన్నాను అని ఆలోచించుకుంటా, ఓ గొలియాతు, నువ్వు బళ్ళెం పట్టుకుని, ఈట పట్టుకుని, కత్తి పట్టుకుని వస్తున్నావు, కానీ నేను అది ఆ మాట. ఆ యెహోవా నామమని ఎప్పుడైతే దావీదు నోట నుండి వచ్చిందో ప్రభావము వెడలెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ 12 సంవత్సరాల స్త్రీ ఏం చేసిందండి? ఆ అంగి పట్టుకుని గుంజిందా? జస్ట్ టచ్, అంతే. మనం వెళ్ళి టచ్ చేసినా ప్రభావం వస్తుంది, ఆ వస్త్రం వచ్చి తగిలినా ఏదైనా ఒకటే, ప్రభావం వచ్చేస్తుంది మనలోకి. దావీదు అక్కడ ఉండి అన్నాడు ఏమని? గొలియాతా, యెహోవా నామము పేరిట. హల్లెలూయా. గొలియాతు పడిపోయాడు. ఆమేన్. నువ్వు ఇంట్లోకి వెళ్ళి యెహోవా నామము పేరిట దురాత్మలారా తొలగి పొండి అంటే ఉంటాయా దురాత్మలు అక్కడ? చెప్పట్లా మీరు? నువ్వు యెహోవా నామం అనేసరికి ఇల్లు గాలి అయిపోద్ది. హల్లెలూయా. ఆ నామము అంత ప్రభావము కలిగినది. నువ్వు రోగి దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి నువ్వేదో ప్రార్థన చేసినంత మాత్రం నీ శక్తి కాదు, నువ్వు ఉచ్చరించిన దేవుని శక్తి. హల్లెలూయా. అంతే. ఎక్కడో తిరుపతిలో ఉన్న డేవిడ్ గారు ఐసీయూలోంచి జనరల్ వార్డులోకి వచ్చారంటే మనం వెళ్ళి ఏమైనా పట్టుకుని ఊపామా? ఇక్కడుండి ప్రార్థన చేశాం, అంతే కదండి. ఆ శక్తి. హల్లెలూయా. దేనికైనా సరే, ఏ పరిస్థితి ఇంట్లో ఉన్న ఒకటే నామం, అది చెప్పాలి, యేసయ్య నామం, యెహోవా నామం. ఎప్పుడైనా అవకాశం వస్తే ఒక మాట చెప్తాను, ముందు ప్రశ్న వేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి ఆది యందు దేవుడు యెహోవా సృజించారా, యేసు ప్రభు సృజించారా? యెహోవా.
యేసుక్రీస్తు కాదు. అక్కడ ఉన్నారు. సరే, ధ్యానం చేసుకుని ఎప్పుడైనా శుక్రవారం ఇప్పుడు అడుగుదాం. శుక్రవారం కూడా మొన్న ఒక ప్రశ్న అడిగారు మిమ్మల్ని, గుర్తుందా? ఏమ్మా గుర్తుంది? మళ్ళీ శుక్రవారం అడుగుతాను. ఇంకా లేదు, ఇంకా అడ్జస్ట్మెంట్లు ఉండవు. మళ్ళీ ఆదివారం దేవుని స్తోత్రం. రెండో వచనం, కృపమ్మ తిడతది ఇప్పుడు. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నేను ఇన్నాళ్ళు నిన్న రాత్రి 11:30-12 గంటల వరకు చంటి పిల్లల చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన వాడా, ఇక ఆ పేరు ఒకటి రాసుకున్నాను. దాని గురించి ధ్యానం చేసి గురువారం బేస్తవారం రాజకుమారి చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర చెప్పాలి. అది రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగానండి. ఎదిగో రౌండ్ కూడా చుట్టూ. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారు? మిద్ది మీద తిరుగుతా ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని, 1 సమూయేలు 17వ అధ్యాయాన్ని రికలెక్ట్ చేసుకుంటున్నాడు. అలా జరిగింది కదా. చాలా రోజు పెళ్లి రోజు వచ్చిందనుకో, తలపైకి ఎత్తేస్తాం. అప్పుడు ఆ రోజు అనుకుంటావా? అనుకోవా? అనుకుంటాం. అలాగే దావీదు గారు కూడా అనుకుంటున్నారు. సౌలు దగ్గరికి వస్తే, దావీదు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు మొన్న ఎప్పుడో ధ్యానించాం. 17వ అధ్యాయం 30వ వచనం ఏమన్నాడు? నీవు బాలుడవు అన్నాడా లేదా? చెప్పరేమండి? అన్నాడా? అదే కదా గుర్తు చేసుకుని అన్నాడు. ప్రభువా, అప్పుడు నేను బాలుడిని, అప్పుడు నేను స్తుతి చేసుకుంటా తిరిగాను. ఎక్కడ? గొర్రెల మందల్లో నేను స్తుతి చేసుకుంటా తిరిగాను. సింహం వచ్చినప్పుడు నిన్ను స్తుతించాను, ఆ సింహం చచ్చిపోయింది. ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను నిన్ను స్తుతించాను, ఎలుగుబంటి చచ్చిపోయింది. గొలియాతు వచ్చినప్పుడు నేను నిన్ను స్తుతించాను, గొలియాతు చచ్చిపోయాడు. నేను నిన్ను ఎప్పుడైతే బాలుడిగా ఉన్నప్పుడు నేను స్తుతించటం నేర్చుకున్నానో, అదే మాట ఇక్కడ రాశాడు. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకు నీ విరోధులను బట్టి ప్రభువా బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. అది నువ్వు నా వయసు మార్చిన 14 వస్తే 60 వస్తుందో వెళ్తుందో దేవుడు ఎరుగు. మొత్తానికి వచ్చినాయి 60. నా వయసుని బట్టి చూస్తే నేను ముసలోండి, అంతేనే కాదా? ఒప్పించుకున్నాను. పొరపాటునేదో మొహవటానికి అలాగే మీరు అలా కనపట్లేదులేండి అంటదేమో అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా రక్షణ పొందిన దగ్గర నుంచి చూస్తే, ఇప్పుడు ఆగస్టు ఏ తారీఖునమ్మ బాప్తిజం తీసుకున్నారు మీరు? అమ్మా 31, 2024 ఆగస్టు. ఇప్పుడు మీకు ఎన్ని నెలలు? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, 7 నెలలు, 8వ నెలలోకి వచ్చారు. అంతే కదా? బాలురు కూడా కాదు, పసిపిల్ల ఆవిడ. అంతే కదా? 8వ నెల బిడ్డ పాటేస్తుంది, పాటేస్తుంది. మొత్తానికి వణుకుతాను గెనుకుతాను, యేసు చాలును పాడారా లేదా? టెన్షన్కి యేసు నామమున ఇందిరా చెల్లెమ్మ భయము పోవునుగాక. అంతే. ఆమేన్. చంటిపిల్ల కాదు ఆవిడ. ఏమండి? మనం ఇప్పుడు రక్షణ పొందుతున్నామంటే అప్పటి నుంచి మన స్పిరిచువల్ ఏజ్. దాన్ని బట్టి దావీదు గారు బాలుడే. మోషే దగ్గరికి వెళ్దాం. అప్పుడు ఒక రాజాజ్ఞ ఉంది, ఏమని? మగపిల్లోడు పుడితే చంపేయండి. బియ్యం గింజ నోట్లో వేసేసి చంపేసేవారు. వడ్ల గింజ నోట్లో వేస్తే, ఆ పుట్టినప్పుడే నోట్లో వేస్తే ఊపిరాడకి చచ్చిపోతారట. అది పద్ధతి అప్పుడు ఆయమ్మది. మోషేని ఏం చేశాడు? దేవుడు కాపాడాడా లేదా? మళ్ళీ కాపాడటమే కాదు, తీసుకెళ్లి జమ్ము పెట్టి తయారు చేపించి ఆ నైలు నదిలో వదిలారు పో. ఆయన ఏడవనేల, ఏడ్చాడు పో. పొరో సెల్లెలు చూడనేల, చూసింది పో. ఆ ఏడుపు ఆవిడ గుండెల్లో తిప్పైనేలా, మొత్తానికి హృదయం కదిలిపోనేలా, ఈయన గారు పొరో ఇంటికి వెళ్ళిపోనేలా. అసలు అక్కడ శాసనం ఏంటి? హెబ్రీడు గొర్రెలు కాసుకునేవాడు ఎవడు మన ఇంటికి గుమ్మం తొక్కకూడదు. గుమ్మం తొక్కడం ఏంటి? మొత్తం బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే అయ్యారు. ఎవరు తీసుకెళ్లారు ఈ బాలుణ్ణి? దేవుడు. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి మోషేను దేవుడు అక్కడ తీసుకెళ్ళిపోయాడు. అంతే.
అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పాలిచ్చి పెంచింది ఎవరు? వాళ్ళ మా అమ్మ. అమ్మగారే. ఏం పేరు ఆవిడ పేరు? అమరాం. ఎంత టైం తీసుకున్నారంటే తల తీసేశారండి. నీ పేరు మస్తాన్ బి అంటారు, మదేదో కాదర భాష అంటారు. అవును సార్ అంటావా? కాదా అనవా అనవా మరే. అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉద్దేశం. బైబుల్లో అంత తరువుగా ఉండాలి. ఆమేన్. అంత తరువుగా ఉండాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆమేన్. ఇప్పుడు ఇలా ఉన్నాం, కానీ ఒక రోజు రాబోతుంది, మనం ఎత్తబడాలి. క్షణంలో మనం అక్షయ శరీరాలు ధరించాలి, ఆయనతో వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి ఈయన పేరు తండ్రి కొడుక ఎక్కడో ఆత్మకుంటాడు అనుకుంటా తిరిగామనుకో, ఏ పేతురు గారు వచ్చేస్తాడు సీరియస్గా, ఏ ఏలియాని వచ్చేస్తాడు, బయటికి పంపించుంటారు. దండం పెట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఒకవేళ జ్ఞాపకం లేదా, ఆయన దగ్గర కాళ్ళ మీద పడిపోండి అంతే. దేవా నాకు జ్ఞాపక శక్తిని దయచేయండి. యొకోబేదు వెళ్ళింది, పాలిస్తా తల్లెల నిమురుతా. నేను ఆయన మోషే, మన దేవుడు యెహోవా దేవుడు రా, ఆ దేవుడిని స్తుతించాలి. ఆ దేవుడు స్తుతులతో సింహాసనం చేసుకుంటాడు రా. ఎక్కడిద్దరుంటే అక్కడ ఉంటారు నాన్న, నేను నువ్వు ఉండి స్తుతిస్తే చాలు. అవునా మమ్మీ? నిజం, స్తోత్రం అను. మీకు నవ్వులాటకు ఉంటుంది, కానీ ఇదే జరుగుతుంది అక్కడ. పిల్లలకి ఎలా నేర్పిస్తారు? అరే స్తోత్రం చెప్పరా అడి అని ఎడుతాడు. ఈ అమ్మే ఊరుకోవట్లేదు. సీసా ఉంటే సీసా, ఏది ఉంటే అది మొహాన్ మీద కొట్టేస్తుంది. ఎక్కడ తగులుతుందో కూడా అర్థం కావట్లేదు. సీరియస్ చిరాకైతే నువ్వు చూసావు కదమ్మా ఆవిడ కోపం. మోషేను కూడా చక్క తల దువ్వుతా చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో ధర్మశాస్త్రం లేదు, కానీ దేవుని యొక్క ఔన్నత్యం గురించి నేర్పించింది ఆ తల్లి. వదిలాడా పెద్దోడైన తర్వాత? అందుకే బాలుడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోలేదు కదా. అది బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. 3 నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. నీ చేతి పని అయిన ఆకాశాన్ని గాని, ఏమండి మేఘాలు ఎలా ఏర్పడతాయి? మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడంటే కుక్కర్లు వచ్చి కీ అంటే 3 వస్తే ఆపే, మళ్ళీ ఆయిల్గా చెప్తున్నారు పనులు. కుక్కర్లు వచ్చిన దగ్గర నుంచి రాపోయినా బాగుండు. ఇంతవరకు అన్నం వండినప్పుడు ఎసర మరుగుతూ ఉండేది, నీళ్లు పెట్టేవారు, తర్వాత బియ్యం వేసేవారు దాంట్లో. ఆ ఎసర మరుగుతున్నప్పుడు అది వెళ్ళి ఆ పైన మూతకు అంటుకుంటుంది. మనం మూత తీయగానే ఏమవుతుంది? చుక్కలుగా. ఏమంటే ఆ మూతకు ఉండదు అది. ఇప్పుడు సముద్రంలో ఉన్న నీళ్లు కానీ, నదుల్లో ఉన్న నీళ్లు మన ఇళ్లలో నీళ్ళు మేనెలు వచ్చేసరికి ఆవిరైపోయి ఆకాశం మీదకి వెళ్ళిపోతాయి. మరి వెళ్ళిపోయిన తర్వాత చుక్కలుగా పడిపోవాలి కదా. వెంటనే పడట్లేదు. ఎందుకని? ఫిల్టర్ అవుతుందని ఆవిడ టీలు ఫిల్టర్లు కట్టి బాగా అలవాటు అయిపోయి ఫిల్టర్ అయిపోతుందంట. ఉప్పు నీళ్ళు పోయి మంచినీళ్ళు వచ్చేస్తున్నాయా? పైకి వెళ్ళిన తర్వాత గడ్డ కట్టింది కదా. గడ్డ కట్టిన తర్వాత కింద పడిపోవాలి కదా. గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంది కదా. ఒక 18 కిలోమీటర్లు ఎంతో పైకి వెళ్ళిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పడవు, నేను పడను, చర్చ్ కూడా పడదు, అక్కడే ఉంటాం. అలాగే దానికే కదా కొన్ని కోట్లు తీసుకుంటున్నారు. మనం మాట్లాడుకున్నాం కదా. మనం గుంటూరు నుంచి శైలజ అని ఒక ఆవిడ 3 కోట్లు పెట్టిందంట గంటకి ఆ స్పేస్లో ఉండడానికి. ఏమండి? సరే అదంతా ఇప్పుడు వదిలే. దేవుడు నిర్మించిన ఆకాశం వాళ్ళు పైకి కిందకి తోసేసినా కానీ అది అక్కడే ఉంటుంది. ఆమేన్. అందుకే ఏమన్నాడు ఆయన? నీ చేతి పని అయిన ఎవరి ఆకాశాలు? ఆయన ఆకాశాలు. ఎన్ని ఆకాశాలు? 3 ఉన్నాయి. 3 7 3 ఉన్నాయి. నేను 7 చెప్తే 7 ఆకాశాలు ఉన్నాయి. 7 ఉన్నాయి బైబుల్లో, ప్రకటన గ్రంథంలోనే చూపిస్తాను నేను. 7 ఉన్నాయి.
కానీ 3 ఆకాశాలు మాత్రం ముఖ్యమైనవి. మనకు కనిపించేది ఒకటి, ఆ పై ఆకాశంలో దేవుడు ఉంటారు, మధ్య ఆకాశం. దేవుడు ఉంటారు, ఆ పై ఆకాశంలో ఆయన సింహాసనం ఉంటుంది. ఇక మనకు కనిపించే ఆకాశంలో ఏముంటాయి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది అక్కడ. దురాత్మ మన శుక్రవారం అనేది చెప్పలేదు. 1వ అధ్యాయం చెప్పాను, 2వ అధ్యాయం చెప్పాను, 3 చెప్పాను, 4 చెప్పాను, 5 చెప్పాను. కానీ ఈ 5 అధ్యాయాలు ఆశీర్వాదాలు, 6వ అధ్యాయం పోరాటం. అంతే కదమ్మా. ఆశీర్వాదం ఉందంటే శ్రమ అనేది ఉంటది. ఈ ఆకాశాలను నిర్మించిన ఆయన ఇక్కడ అంటారు, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి, నీవు నరపుత్రుణ్ణి దర్శించటానికి వాడే పాటి వాడు. నరపుత్రుడు అని క్రొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? పాత నిబంధనలో ఉంది, యెహెజ్కేలులో ఎక్కువ ఉంది, 100 సార్లు ఉంటది నరపుత్రుడా. క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడు. ఎందుకని? తండ్రి యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చారు కాబట్టి. ఇక్కడ 4 రకాల మనుషులు ఉంటారండి. మొదటిది మనుష్యుడు, అదే కదా ఉంది, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకో. మనుష్యుడు అనగా ఎనోష్. ఎనోష్ అనగా బలహీనుడు. బలవంతుడైన దేవుడు ఎనోష్గా బలహీనుడిగా బలం తగ్గించుకుని మన దగ్గరికి వచ్చారు. తెలుసా మీకు? నేను యుద్ధం చేసే నేర్పరితనం నాకుంది. కానీ ఒకరికి మాట ఇచ్చిన దానిని బట్టి, లేకపోతే పాస్టమ్ గారికి మాట ఇచ్చాను నేను యుద్ధం చేయనని, ఎదుటోడు వచ్చి నా మీద రకరకాలుగా చేసి ఆడేదో చీపురు పుల్ల పట్టుకుని వెళ్ళేలాగా అంటుంటే నాకు ఎలా ఉంటుంది? అరే అని అనుకోనా? అంత ప్రభావం కలిగిన ఆయన ప్రభావాన్ని మొత్తం విడిచిపెట్టేసి బ్రతకటానికి మాత్రం ఇక్కడికి వచ్చాడండి మనుష్య కుమారుడిగా. తర్వాత నరపుత్రుడు. ఎవరు నరపుత్రుడు? కాదు, పాత నిబంధనలు యేసుప్రభు ఎందుకుంటారు? ఆదాము నరపుత్రుడు. ఇక్కడ 9వ కీర్తన పైన ఒక మాట ఉంది చూడండి, కింద ముత్లబ్బేను అనురాగము మీద పాడినది. ముత్లబ్బేను అని అంటే శూరుడు మరణిస్తే ముత్లబ్బేను అని అంటారు. అర్థమవుతుందా? మనుష్య కుమారుడు అంటే ఎనోష్, బలహీనుడు. నరపుత్రుడు అంటే యాడమ్, ఆదాము గారు. మిత్లబ్బేను అని అంటే ఒక వీరుడు చచ్చిపోతే ముత్లబ్బేను. ఇప్పుడు వీరుణ్ణి మన తెలుగు చచ్చిపోయాడండి. ఇప్పుడు నేను చచ్చిపోయి ఇక్కడ పడిపోయాను, ఏమంటారు? ఏమండి? శవం అంటాం కదమ్మా, దానికి ఒక పేరేటేద్దాం, పార్థివ దేహం పోని. అలాగే ఒక వీరుడు మరణిస్తే మిత్లబ్బేను అని అంటారు, 3వ రకం. ఒకవేళ వీరుడు బ్రతికున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏలా లోయలో కన్ఫ్యూజ్ అవ్వకండమ్మా. ఈ పాస్టర్ ఏంటో హీబ్రూ చెప్పేతను కాదు. మనము ఎనోష్ అంటే బలహీనులము. ఆమేన్. నరపుత్రుడు అంటే ఆదాము గారు, అప్పుడు మట్టితోని చేయబడిన వ్యక్తి ఆదాము గారు. ఒకవేళ శూరుడు బ్రతికి అటు ఇటు తిరుగుతున్నాడు అనుకో, నేను వీరుణ్ణి. వీరుడు అన్నదానికి హీబ్రూ వర్డ్ ఏంటంటే గిల్బేత్. గిల్బేత్ అంటే వీరుడు. ఇక్కడ వీరుడు ఉన్నాడు, 3వ వ్యక్తి. 4వ వ్యక్తి, ఆ వీరుడు చనిపోయాడు, మిత్లబ్బేను. వీరుడున్నాడు, బలహీనుడున్నాడు, నరపుత్రుడున్నాడు, చనిపోయిన వాడు ఉన్నాడు. ఈ వచనంలో 4 మనుషులు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైనా అర్థమైందా? మళ్ళీ చెప్పనా అమ్మ? అర్థమైందా బంగారం అక్క? అర్థం అవ్వలేదా? నువ్వు నవ్వే, నాకు అర్థమైంది. మనల్ని ఎనోష్ అంటారు. ఎనోష్ అంటే బలహీనులం. గట్టిగా కుట్టినా కానీ బాధ మనం తట్టుకోలేం. ఒకవేళ మనం తట్టుకున్నా అక్కడ దద్దురు మాత్రం చీమ ఎంత, మనం ఎంత, బలహీనులం. 2వది నరపుత్రుడు, ఆదాము గారు నరపుత్రుడు. ఒకవేళ వీరుడు ఉన్నాడు అనుకో, నువ్వు వ్యాపారం, బంగారక్క వ్యాపారం చేస్తే అప్పుడు ఆ రోజుల్లో చూడాలి అని అనేవారు కదా. అసలు అది ఆ పరిస్థితే వేరు. బంగారం మక్కతో పెట్టుకుంటే ఎవరికైనా కబడ్డీయే. తలదించుకున్నావే అప్పుడు కదా కబడ్డీ, అది గిల్బెత్. ఇప్పుడు
ఆ పోట్లాడడం కానీ ఆ గొడవ పెట్టుకోవడం ఆ వ్యాపార శైలి ఇప్పుడు మొత్తం పోయినాయి. ఇప్పుడు వెళ్ళి ఆవిడ దెబ్బలాడదామన్న ఆ మాటలు రావా నోమటంట? వస్తాయా? రావు. అంటే ఏమైపోయింది? అవన్నీ చనిపోయాయి. చనిపోయిన దానిని మెత్తలబ్బేతు. ఇప్పుడు నీలోనే నలుగురు ఉన్నారు. నువ్వు మనిషివి, ఆదాము స్వభావం ఉంది నీలో. ఒకప్పుడు అబద్ధాలు సూర్యుడు ఉండేవాడు, ఆడిప్పుడు చచ్చిపోయాడు. 4:30. దేవునికి స్తోత్రం, నీకు వందన. అర్థమైందా? అది తర్వాత చదువుదాం. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఈ 5 వచనాలు, 5వ వచనం 2వ లైన్ దగ్గర నుంచి 6వ వచనం 7వ వచనం 8వ వచనం అర్థం అవ్వాలంటే ఒక చిన్నది చెప్తాను కథ. ఎలిజబెత్ రాణి ఎంతమందికి తెలుసు? తెలీదు, విన్నాం. పోనీ చూసారా? అది విన్నారా? విన్నారు, తినలేదు. ఎలిజబెత్ రాణి గారు ఒకే ఒక్క కూతురు వాళ్ళ తల్లిదండ్రులకు. ఆవిడికి యుక్త వయసు వచ్చిన తరువాత, అంటే 17వ సంవత్సరం 18 వచ్చిన తరువాత వాళ్ళ నాన్నగారిని అడిగిందంట, డాడీ నేను సైన్యంలో పనిచేస్తాను అని అడిగితే, ఒక్క కూతురే కదా, సరేనమ్మా పని చెయ్యని ఒక అధికారి గారికి అప్పచెప్పాడు. ఆ అధికారి ఎలాంటి వాడంటే, చెప్పిన పని చేసినా తిడతాడు, చెయ్యకపోయినా తిడతాడు. ఆయన ఏమనాలి? ఏదో పేరు మీరే పెట్టుకోండి. అలాంటి వాడి దగ్గర వేశారు ఈయన్ని. ఇప్పుడు ఎలిజబెత్ రాణి అని అతనికి తెలిసినా కానీ అతని స్వభావం మార్చుకోలేదు. ఎలిజబెత్ అక్కడికి వెళ్ళు, ఆ గత్తుడు అంటే ఎవడు తొడవమన్నాడు? తొడవడం అంటే ఇలాగా, నీకు పనిష్మెంట్, గన్న ఎత్తి మీద పెట్టుకుని 100 సార్లు 100 రౌండ్లు అని అనేవాడు. ఒకవేళ తొడవమన్నాడు కదా, తొడవటం మానేశాడు అనుకో, నేను తొడవమని చెప్పాను కదా, ఎందుకు తొడవలేదు? 200 రౌండ్లు. ఇదే పని. మొత్తానికి ఆయన అక్కడ ఒక సైనికురాలుగా జాయిన్ అయిన తర్వాత ఎలిజబెత్ 8వ సంవత్సరాలు 9వ సంవత్సరం 1952వ సంవత్సరం అనుకుంటా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోగానే ఇప్పుడు రాణి ఎవరు? ఇప్పుడు రాణి నీకు ఉద్యోగం చేస్తుందా? చేయదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? సింహాసనం మీదకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ అధికారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా. ఆవిడ పనిగత్తిగా ఉన్నప్పుడు తిట్టాడు, ఇప్పుడు రాణి ఎవరన్నా తిడతంటే కొట్టే పని అయింది. ఆమేన్. యేసు ప్రభు కూడా అంతే. ఆయన అక్కడ యువరాజు, ఆమేన్, రాజుల రాజు, ఆమేన్, ప్రభువుల ప్రభువు. ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఒకానొక రోజు పునరుద్ధాన శక్తి వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి. పోయిందా బలం పోయిందా? రెట్టింపు బలం వచ్చింది. అన్ని నామముల కన్నా పైనామం ఆయిందే. దేవునికి స్తోత్రం. భూమిలో పైనామం ఆయిందే, ఆకాశంలో పైనామం ఆయిందే, పాతాళంలో పైనామం ఆయిందే. నీకున్న రోగానికన్నా పైనామం ఆయిందే, నీకున్న ఆర్థిక పరిస్థితి కన్నా పైనామం ఆయిందే, నీకున్న కష్టం కన్నా పైనామం ఆయిందే. ఆయన్ని చూడు నువ్వు. హల్లెలూయా. ఆయన మన వంటి వాడు కాదు. ఆయన మాట వెలుగు కమ్మని పలుకగా, కొంచెంసేపు ఆగండి, బట్టలు వేసుకుని వస్తాను, అంతా వెలుగు. వెంటనే వెలుగు కలిగింది. నువ్వు దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే దేవుడు నీకు ఒక మాట అంటాడంతే, అద్భుతం చెప్పాలి. అద్భుతం జరుగును గాక అనగానే అద్భుతం ఏమైపోద్ది? కొంచెంసేపు ఆగండి, కొంచెంసేపు మస్తాను మీరు బాధపడిన ప్రభు గట్టిగా మాట్లాడుతుంది, కొంచెంసేపు అంటదా అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరుగుతుందా? జరగదు. అద్భుతం. 9వ వచనం చదువుదాం. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 1వ వచనం అదే ఆఖరి వచనం. దీన్ని ఎన్వలప్ కవర్ అంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదులేండి ఎన్వలప్ కవర్లు. ఇంతవరకు మనకు ఆ ఉత్తరం అంతా రాసేసి దాన్ని ఇలా మడత పెట్టి
ఉమ్మే, నాకు తెలుసు కదా, నాకు అదే పని కదా, పోస్ట్ వేసాం. దట్ ఈస్ ద ఎన్వలప్ కవర్. ఇప్పుడు ఈ మొదటి వచనాన్ని తీసుకొచ్చి 9వ వచనం దగ్గర పెట్టి అంటించేశాడు. ఎందుకంటే దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ శామ్. 9వ వచనం, ఈ వచనంలో ఉన్న 8 వచనాలు, ఎందుకంటే 9వ వచనం మళ్ళీ రిపీట్ కాబట్టి ఈ 8 వచనాలు మనసులో ధ్యానించుకుంటూ ఉండండి. మనుష్యుడిని ఏమంటారు హీబ్రూలో? ఎనోష్. ఎనోష్ అంటే బలహీనుడు, నరపుత్రుడు, వీరుడు. ఆడు లోహంలోనే వీరుడు, పైకి వెళ్ళిన తర్వాత వీరుడు కాదు, వీరుడు. మొత్తానికి వసంత చెల్లమ్మ జైగాని చూసి ఆ వీరుడు. తర్వాత వీరుడు మరణించి మెత్లెబేన్, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ వీరుడు మరణిస్తేనే మనం దేవుని యొక్క ప్రభావాన్ని చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, నిలబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్.